స్థానికంగా ఉండే అంశాల మీద మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ఇటీవల మనం చూస్తుంటే మన ఈ మీడియా అందులో చెప్పుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. దిగజారుడు వ్యాఖ్యలు అని చెప్పేసేసి దాని మీద ఒక చిన్న సమిట్ లాంటిది పెట్టి మీడియానే ఒక విధంగా చేసేటటువంటి అసలు ఆజ్యం పోసిందే ఈ ఆర్గనైజ్ చేసిన ఆయన. సో అసలు ఈ దిగజారుడు వ్యవహారాలు మీడియా మీద ఏ విధంగా ఈరోజు అంటే మొత్తం చూసుకునేటైతే ఒకళ్ళకి ఒకళ్ళు పడకుండా ఒక పార్టీకి సంబంధించి అంటే ప్రేక్షకులు వీక్షిస్తూనే తెలిసిపోతుంది ఇది ఫలానా పార్టీది ఫలానా పార్టీది ఫలానా పార్టీది, ఒకళ్ళ మీద ఒకళ్ళు మడ్ స్లింగింగ్ ఇదంతా అవుతుంది. అసలు దీన్ని ఏ విధంగా మనము కంట్రోల్ చేయొచ్చు, దీనికి న్యాయపరంగా కూడా ఒక విధమైనటువంటి విధి విధానం తీసుకురావచ్చా, మరి రాజకీయంగా ఏ విధంగా దీని మీద ఒక అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అయితే ఉంది, బట్ ఎవరు వాటిని పాటించట్లేదు. దీని మీద మీ అభిప్రాయం? ఒకటి రెండు, సోషల్ మీడియాలో దిగజారుడు వ్యాఖ్యలు. రెండు, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు దిగజారుడు భాష మాట్లాడటం, రెండింటిని వేరేగా చూడాలి. సోషల్ మీడియా మీద అయితే ఎవరికి కంట్రోల్ ఉండదు. అది వాడేది ఏదైనా ఫేస్బుక్ ట్విట్టర్ వాడి రూల్స్ కంప్లైంట్ చేస్తే చేయటమే కానీ విచ్చలవిడిగా పోతూ ఉన్నది. అడిగేవాడు లేడు, ఆపు లేడు. అందులో ఈ మార్ఫింగ్ అవి రావడంతో ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పెడుతూ ఉన్నాడు. మరి దీనికి చరమగీతం పాడాలి అంటే కొంత స్ట్రిక్ట్ లాస్ అయితే అవసరం, లేకపోతే మరీ టూ మచ్ అయిపోయింది. వ్యక్తిగత ఇది దూషణ ఇది జరుగుతూ ఉన్నది. చాలా చాలా గర్హనీయమైన విషయం. దాని మీదనే మంచి వీళ్ళు కూడా ఏబిఎన్ వాళ్ళ ఆయన వీకెండ్ దాంట్లో కూడా కామెంట్ చేయటం జరిగింది. కానీ ఈ రకమైన ట్రెండ్కు కొంత మొదట్లోనే ఊతమిచ్చింది ఈ మీడియా తెలుగు మీడియా. అది ఇంకో లెవెల్కు తీసుకుపోయిన సోషల్ మీడియా. ఇప్పుడు మనం చేసినప్పుడు ఓకే, వాళ్ళు చేసినప్పుడు తప్పంటానికి కూడా లేదు కదా. ఇది ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ కావాలి. రెండు చోట్ల కూడా అవసరం ఎంతైనా ఉన్నది. అదొకటి. ఇక రాజకీయ నాయకులు అనేది ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. ముఖ్యమంత్రులే అసెంబ్లీలో కూర్చొని బజారు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎట్లా హర్షిస్తారు? అసలు విధానం ఏంటి? వ్యక్తిగతంగా దూషణలు అందరి మీద చేయటం అది చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ ఫంక్షన్. దీని మీద నిన్న సాక్షి రామమూర్తి గారు, శ్రీరామచంద్రమూర్తి గారు వచ్చిన సమావేశం పెట్టి అట్లీస్ట్ కొంత సొసైటీని అవేకన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మంచి గుడ్ మూవ్, యాక్చువల్లీ గుడ్ మూవ్. దీని మీద తప్పకుండా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. మంత్రులు ముఖ్యమంత్రులే బజారు మనుషుల్లాగా మాట్లాడుతూ ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళకి విలువలే ఉంటాయి మాట్లాడే దాంట్లో. ఐ థింక్ దీన్ని కాస్త మొత్తం సివిల్ సొసైటీ గట్టిగా తీసుకొని ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మరొక అంశం ముఖ్యంగా చర్చించాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవలే చాలామంది ఆధ్యాత్మిక గురువులందరినీ తీసుకురావడం, ఆ టైంలో మరి అక్కడ కార్యనిర్వహణాధికారు ముస్లింలను కరసేవకులుగా మేము మారుస్తాము అని చెప్పడము, వాళ్ళని హిందూ మతంలోకి తీసుకొస్తామని చెప్పడము, ఇది ఎంతవరకు సబబు? దీని మీద మీ అభిప్రాయం? అంటే ఒకటి, అక్కడ శ్రీవారి సేవలో అయితే వాళ్ళని తీసుకోమని చెప్పాడు ఈవో కూడా. అది ఊరికే వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చేయాల్సి వచ్చింది. పరిశీలిస్తామన్నాడు, పరిశీలించి అది వెంటనే చేయమని అని చెప్పాడు. సరే, ఇంకా వీళ్ళని తీసుకొచ్చి శుద్ధి చేసి మతం మారుస్తామంటే ప్రిన్సిపల్లో మంచిదే, దాని కాదను. కానీ దాని తిరుపతిలోనే ఎందుకు జరగాలి? చిన్న చిన్న గ్రామాల్లో జరగవచ్చు కదా, మామూలు టెంపుల్లో జరగవచ్చు కదా. ఆల్రెడీ వాళ్ళు అంతకుముందు పెట్టిన దళిత గోవిందం లాంటి స్కీములు ఉన్నాయి. వాటిని కాస్త గట్టిగా తీసుకుపోమనండి. టోకనిజం కాదు ఇక్కడ కావాల్సింది, యూనివర్సల్గా దాని మీద విత్
కమిట్మెంట్ ముందుకు పోవడం కానీ ఏదో హడావుడి చేస్తాం పబ్లిసిటీ కోసం చేస్తామంటే అది రిజల్ట్ ఇవ్వదు, పెట్స్ కొడుతుంది. సో సరైనటువంటి నిర్ణయం కాదు నా దృష్టిలో.